అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కైలాసపట్నంలో విషాదం చోటు చేసుకుంది. ఓ బాణాసంచా తయారీ కేంద్రంలో ఘోర పేలుడు సంభవించింది. ప్రమాదంలో 8 మందికి మృతి చెందగా మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో గాయాలైన వారిని నర్సీపట్నంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కైలాసపట్నంలో భారీ విషాదం చోటు చేసుకుంది. ఓ బాణసంచా తయారీ కేంద్రంలో ఘోర పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 8 మంది మృతి చెందగా మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో గాయాలైన వారిని నర్సీపట్నంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. లేకమంటున్నారా మొత్తం చాలా వేసిపోతారు ఇళ్ళకి అనుమానంగా తెలియదు రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ చందు ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి చందు, అసలు ప్రమాదం ఏ విధంగా జరిగింది? ప్రస్తుతం క్షతగాత్రుల పరిస్థితి ఏ విధంగా ఉంది? కోరకుంట్ల గ్రామంలో అయితే భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకున్నది. దీంట్లో మృతుల కుటుంబాలు కూడా ఎక్కువ మంది ఉన్నారని చెప్పి ప్రభుత్వం అయితే ప్రకటించలేదు. ప్రభుత్వానికి ఒక్కొక్క కుటుంబానికి 15 లక్షల చొప్పున ఆర్థిక సాయం అయితే ప్రభుత్వం ప్రకటించిన సంఘటన ప్రకటించింది. ఈ ఘటనపై సమగ్ర విచారణ అయితే హోంమంత్రి అనిత మాత్రం ఆదేశించారు. 2026 వరకు బాణసంచల తయారీ కేంద్రాన్ని లైసెన్స్ ఉంది. ఆ తర్వాత అంటే క్రమేణా ఇది లైసెన్స్ అయితే ప్రజెంట్ ఉంది. ఈ బాణసంచాలలో అగ్ని ప్రమాదం జరగడానికి గల కారణాలు విచారణ చేపట్టి ఏ విధంగా సంభవించిందని తెలుసుకుంటామని చెప్పి అధికారులు చెప్పడం జరిగింది. ఏదేమైనా సరే కానీ ఈ బాణసంచాలంలో చాలా మంది గాయాలు కావడం, కొంతమంది మరణించడం దురదృష్టకరం అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అండ్ ఉప ముఖ్యమంత్రి కూడా చెప్పడం జరిగింది. విజయ్, రైట్, థ్యాంక్ యూ చందు.